రైట్. సో ఫస్ట్ ఇయర్ వాళ్ళ కోసం మ్యాథ్స్ 1B. సో ఆర్థో సెంటర్, సర్కమ్ సెంటర్ 7 మార్క్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. సర్కమ్ సెంటర్ పాయింట్స్ ఇచ్చినప్పుడు సర్కమ్ సెంటర్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, సర్కమ్ సెంటర్ లైన్ ఇచ్చినప్పుడు ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి. సో నెక్స్ట్ ఆర్థో సెంటర్. సో ఫస్ట్ కాన్సెప్ట్, సర్కమ్ సెంటర్ కాన్సెప్ట్ ABC. సో వర్టిసెస్ నుంచి మనకి ఈక్వల్ డిస్టెన్స్ ఉండాలి. సో లెట్ ఎస్. సో ఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్బి ఈజ్ ఈక్వల్ టు ఎస్సి. మనం ఎస్ని ఎక్స్ కామా వై ఎనీ పాయింట్ అజ్యూమ్ చేసుకొని ఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్బి ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఒక లైన్ వస్తుంది. సెకండ్ ఎస్బి ఈజ్ ఈక్వల్ టు ఎస్సి చేస్తే ఒక లైన్ వస్తుంది. ఈ 2 లైన్స్ని సాల్వ్ చేస్తే మనకి ఎస్ సర్కమ్ సెంటర్ వస్తుంది. ఇది కాన్సెప్ట్. సో లైన్స్ ఇచ్చినప్పుడు కొంచెం డిఫరెంట్, ఈ లైన్స్ కాబట్టి మళ్ళీ పాయింట్స్ కన్వర్ట్ చేయాలి. సో ఫస్ట్ మనం సర్కమ్ సెంటర్ పాయింట్స్ ఇచ్చినప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. ABC. Right. So A is equal to 1, 3, B is equal to 0, -2, C is equal to -3, 1, S is equal to X, Y. Let S is equal to X, Y. Right. So concept, first SCA is equal to SB. SCA is equal to SB. Distance between 2 points. S అనేది x1, y1. So under root of x minus a, x minus 1 whole square plus y minus 3 whole square. మీరు 1 minus x రాసుకున్నా నో ప్రాబ్లం, ఎందుకంటే హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి నెగిటివ్ ఉన్నా పాజిటివ్ అవుతుంది. సో సేమ్ x మైనస్, నెక్స్ట్ b 0 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ గివెన్ ఫార్మా మైనస్ గివెన్ మైనస్ 2 హోల్ స్క్వేర్. రైట్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, స్క్వేర్ రూట్ కట్ అయిపోతుంది. x minus 1 హోల్ స్క్వేర్ ప్లస్ y minus 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ y ప్లస్ 2 హోల్ స్క్వేర్. రైట్. సింప్లిఫికేషన్ a minus b హోల్ స్క్వేర్, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ 1 స్క్వేర్ మైనస్ 2x. సేమ్ a minus b హోల్ స్క్వేర్, a స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ 9 మైనస్ 2ab 2 3 6y ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ a ప్లస్ b హోల్ స్క్వేర్, a స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ 4 ప్లస్ 2ab 4y. ఇది జనరల్. ఇక్కడ మ్యాక్సిమం మనకి x స్క్వేర్ y స్క్వేర్లు క్యాన్సిల్ అవుతుంటాయి, అలా వస్తేనే మనకి లైన్ వస్తుంది. సో x స్క్వేర్ క్యాన్సిల్, y స్క్వేర్ క్యాన్సిల్, రిమైనింగ్ మైనస్ 2x మైనస్ 6y 1 ప్లస్ 9 10 ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ 4y. ఎక్స్ నెగిటివ్ ఉంది కాబట్టి దీన్ని అటు చేంజ్ చేయండి, అంటే 4 ప్లస్ 4y ప్లస్ 2x ప్లస్ 6y మైనస్ 10 ఈజ్ ఈక్వల్ 0. ఇవి ఇటు చేంజ్ చేస్తే మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ మైనస్ అవుతుంది. 2x ప్లస్ 4y ప్లస్ 6y 10y 4 మైనస్ 10, సో మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. 2 కామన్, ఎక్స్ ప్లస్ 2 5 జా 2 3 జా, ఈ 2ని ట్రాన్స్ఫర్ చేస్తే 0/2 అంటే 0 అవుతుంది. అంటే మనకు కావాల్సిన ఆన్సర్ ఎక్స్ ప్లస్ 5y మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఫస్ట్ ఈక్వేషన్ ఎక్స్ ప్లస్ 5y మైనస్ 3 ఈజ్ ఈక్వల్ 0. సేమ్ సెకండ్ ఈక్వేషన్ మనం ఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్బి ఫైండ్ అవుట్ చేసినాం. సో ఎస్బి ఈజ్ ఈక్వల్ టు ఎస్సి ఫైండ్ అవుట్ చేద్దాం. రైట్. ఎస్ అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ బి 0 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ ఫార్మా మైనస్ గివెన్ మైనస్
2 whole square is equal to x minus, so c minus, formula minus given minus 3 whole square y minus 1 whole square, right? Therefore squaring on both sides అంటే స్క్వేర్ రూట్ కట్ అవుతుంది. ఎక్స్ స్క్వేర్ మనం డైరెక్ట్ రాయొచ్చు, వై స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ 4 ప్లస్ 2ab 4y, ఎక్స్ స్క్వేర్ స్క్వేర్ రూట్ కట్ అయిపోయింది. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ అంటే ఎక్స్ స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ 3 స్క్వేర్ 9 ప్లస్ 2ab 2 3 6x, y మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2y. సో ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్, వై స్క్వేర్ క్యాన్సిల్, 4 ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ టు 6x మైనస్ 2y 9 ప్లస్ 1 10. ఎక్స్ పాజిటివ్ ఉంది కాబట్టి ఇవి ఇటు ఇంటర్చేంజ్ చేసుకోండి. 6x మైనస్ 2y ప్లస్ 10 మైనస్ 4 మైనస్ 4y ఈజ్ ఈక్వల్ టు 0. ఇవి చేంజ్ చేసిన కాబట్టి ప్లస్ ఉంటే మైనస్, ప్లస్ ఉంటే మైనస్. సో 6x మైనస్ 2y మైనస్ 4y మైనస్ 6y, 6x సింగిలే ఉంది, మైనస్ 2y మైనస్ 4y మైనస్ 6y ప్లస్ 10. సో సేమ్ 2 కామన్, 2 3 జా 2 3 జా 2 5 జా, therefore 3x minus 3y plus 5 is equal to 0. So this is equation, second equation మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం. 6x minus 2y plus 10, సో 4y 4. ఇక్కడ మిస్టేక్ ఏంది అంటే 6x రైట్ ఆన్సర్, మైనస్ 2y మైనస్ 4y మైనస్ 6y రైట్ ఆన్సర్, 10 మైనస్ 4 అంటే ఆన్సర్ 6, ఆన్సర్ 6 అంటే డైరెక్ట్ 6 కామన్ తీయవచ్చు. 6 కామన్ తీస్తే x minus y plus 1 is equal to 0. Therefore x minus y plus 1 is equal to 0. Equation 2. Right. Solving from 1 and 2. మనకి ఇప్పుడు సర్కంసెంటర్ పాయింట్ వస్తుంది. One and 2. Therefore x plus 5 minus 3 is equal to 0. x minus y plus 1 is equal to 0. మీరు సబ్స్టిట్యూషన్ మెథడ్ చేయొచ్చు. ఇంకా ఈజీ మెథడ్ ఏంది అంటే, సో ఎక్స్ వై సో కాన్స్టెంట్ 1 అనుకోండి. ఇక్కడ మనం y కోఎఫిషియంట్ నుంచి తీసుకుంటే మనకి ఈజీ అవుతుంది. సో 5 మైనస్ 3 x కోఎఫిషియంట్ 1, ఫస్ట్ది లాస్ట్ది సేమ్. వన్స్ అగైన్ y కోఎఫిషియంట్ 5 కాన్స్టెంట్ మైనస్ 3, x కోఎఫిషియంట్ 1 ఇక్కడ ఏమీ లేదంటే 1. సో 5 ఫస్ట్ది లాస్ట్ సేమ్, మళ్ళీ సేమ్ y కోఎఫిషియంట్ మైనస్ 1 కాన్స్టెంట్ 1, x కోఎఫిషియంట్ 1 ఫస్ట్ది లాస్ట్ సేమ్. సో దేర్ఫోర్ మనకి ఇలా చేస్తే డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది. సో x ఈజ్ ఈక్వల్ టు మన మ్యాట్రిక్స్లో ఏడి మైనస్ బీసీ ఎలా చేస్తామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా చేస్తాం. 5 1 జా 5 ఫార్మా మైనస్, 3 1 జా 3 మైనస్ మైనస్ ప్లస్, ఏడి మైనస్ బీసీ బై ఏడి మైనస్ బీసీ, 1 ఇంటూ మైనస్ 1 మైనస్ 1. సో 5 1 జా 5, 5 మైనస్ 3 2 మైనస్ 1 మైనస్ 5 మైనస్ 6, 2 1 జా 2 3 జా మైనస్ 1/3 డైరెక్ట్ x ఆన్సర్. నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్ టు డినామినేటర్ సేమ్, డినామినేటర్ న్యూమినేటర్ ఏడి మైనస్ బీసీ మైనస్ 3 మైనస్ 1 మైనస్ 4 బై మైనస్ 6, మైనస్ మైనస్ క్యాన్సిల్, 2 2 జా 2 3 జా. దేర్ఫోర్ circumcenter x comma y is equal to minus 1/3 comma 2/3. So that is circumcenter. ఇది ఇలా చేస్తే మనకి ఈజీ అవుతుంది. రైట్. నెక్స్ట్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు సర్కంసెంటర్ చేద్దాం. కాన్సెప్ట్ సేమ్ బట్ ఇక్కడ ఈక్వేషన్స్ ఇచ్చిండు. Right, first completed. So second,
డయాగ్రామ్ ఇక్కడ తీసుకుందాం. A, B, C. Right, first 1, 2, 3. Therefore, x plus y plus 2 is equal to 0, equation 1. 5x minus y minus 2 is equal to 0, equation 2. And x minus 2y plus 5 is equal to 0, equation 3. X plus 5 plus 2 is equal to 0. 5x minus y minus 2 is equal to 0 and x minus 2y plus 5 is equal to 0. సో 1, 2 సాల్వ్ చేస్తే మనకు ఏ పాయింట్ వస్తుంది, 1, 3 సాల్వ్ చేస్తే బి పాయింట్ వస్తుంది, 2, 3 సాల్వ్ చేస్తే మనకు సి పాయింట్ వస్తుంది. రైట్, ఫస్ట్ పాయింట్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ 1 and 2, సాల్వింగ్ 1 and 2. సో డైరెక్ట్ x plus y plus 2 is equal to 0, 5x minus y minus 2 is equal to 0. మనం ఇందాక చేసినట్టుగానే డైరెక్ట్ y కోఎఫిషియంట్ x, y కాన్స్టెంట్, y కోఎఫిషియంట్ కాన్స్టెంట్ 2, 1, 1, y కోఎఫిషియంట్ 1, కాన్స్టెంట్ 2, x కోఎఫిషియంట్ 1, ఫస్ట్ది లాస్ట్ సేమ్. నెక్స్ట్ -1, -2, 5, -1. రైట్, సేమ్. AD minus BC, x is equal to AD minus BC, -2 minus given minus, form minus, 2 1 ja 2, 1 2 ja -2, -2 into 1 ja, -1 into 2, -2 plus 2. So AD minus BC, so 1 into -1, -1, so 5 1 ja 5. So -2 plus 2, 0, 0 by -6, answer 0, 0 by something 0. So y is equal to -6, same, numerator 2 5 ja 10, minus e minus plus 2 1 ja 2, 12 by -6. So answer 6 2 ja, so -2. Therefore a point 0, -2. So first point వచ్చేసింది 0, -2. నెక్స్ట్ 1 and 2 అంటే మనకి ఏ పాయింట్ వచ్చేసింది, ఇక్కడ జాగ్రత్త చూసుకోండి. నెక్స్ట్ 1 and 3, 1 and 3, x plus y plus 2 is equal to 0, 3, x minus 2y plus 5 is equal to 0, x plus y plus 2 is equal to 0, x minus 2y plus 5 is equal to 0. Same, x, y constant, 1, 2, 1, 1, -2, 5, 1, -2. Right, x is equal to AD minus BC, సేమ్ మన మ్యాట్రిక్స్లో డెట్ లాగానే AD minus BC, 5 1 ja 5, minus given minus plus 2 2 ja 4 by AD minus BC, -2, -1, so 9 by -3, 3 3 ja 9. So y is equal to denominator same, numerator 2 1 ja 2, 5 1 ja 5, -3 by -3, so cancel 1. So 1 and 3 కదా, so B point -3, 1. A point 0, -2, B point 3, -1. Right, last one. So 2 3, 2 and 3, 5x minus y minus 2 is equal to 0, x minus 2y plus 5 is equal to 0. Right. సేమ్, ఎక్స్ వై కాన్స్టెంట్, వై కోఫిషియంట్ నుంచే స్టార్ట్ చేయాలి. అలా చేస్తేనే మనకి ఆన్సర్స్ వస్తాయి. వై కోఫిషియంట్ -1, -2, ఎక్స్ కోఫిషియంట్ 5, ఫస్ట్ది లాస్ట్ సేమ్. వై కోఫిషియంట్ -1, -2, 5, -1, వై కోఫిషియంట్ -2, 5, ఎక్స్ కోఫిషియంట్, సో ఫస్ట్ లాస్ట్ సేమ్. దేర్ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు AD minus BC, -5 minus into minus plus 2 to the 4 by 5 to the -10 minus plus 1. Once again, -5 minus into minus plus at a formula minus
5 2 ja -10, -1 into 1 -1, formula -1. So -9 by -9. So answer 1. Y is equal to denominator same, numerator. So -2, 5 5 ja 25. -2 1 ja 2, 5 5 ja 25. -27 by -9. Minus minus cancel, 9 3 ja. Right. 2 and 3 కదా. C point 1, 3. రైట్, మనకి ఇప్పుడు పాయింట్స్ వచ్చేసినాయి. మనకు ఏ పాయింట్ 0, -2. సో బి పాయింట్ -3, 1. సి పాయింట్ 1, 3. 0, -2, -3, 1. బి పాయింట్ సి ఈజ్ ఈక్వల్ 1, 3. మనం ఇష్టం వచ్చినట్టు తీసుకుంటే ఆన్సర్స్ రావు. ప్రొసీజర్ కరెక్ట్ ఉంటే మనకి ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. రైట్, ఇప్పుడు మనం ఇందాక చేసినట్టు సాల్వింగ్ 2 లైన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. రైట్, సో SA ఈజ్ ఈక్వల్ టు SB. x మైనస్ ఏ పాయింట్, సో 0 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ అండర్ రూట్ ఆఫ్ సేమ్ x మైనస్ b మైనస్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ y మైనస్ 1 హోల్ స్క్వేర్. రైట్, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేర్ రూట్ కట్ అవుతుంది. సో డైరెక్ట్ చేద్దాం. x స్క్వేర్ 0 ఉంది కాబట్టి a ప్లస్ b హోల్ స్క్వేర్, a స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ 4 ప్లస్ 2ab 4y. సేమ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ 3 స్క్వేర్ 9 ప్లస్ 2ab 2 3 6x. a మైనస్ b హోల్ స్క్వేర్, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2y. రైట్, ఇక్కడ x స్క్వేర్ y స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. సో రిమైనింగ్ పార్ట్, సో 4 ప్లస్ 4y 6x ప్లస్ మైనస్ 2y 9 ప్లస్ 1 10. x పాజిటివ్ ఉంది కాబట్టి ఇవి చేంజ్ చేసుకోండి. 6x minus 2y plus 10 minus 4y is equal to 0. Right. 6x minus 2y minus 4y minus 6y. 10 minus 4. 6 is equal to 0. Right. Therefore 6 common. X minus y plus 1 is equal to 0. X minus y plus 1 is equal to 0. So equation 4th. Same. SB is equal to SC. Right. X minus b plus 3 whole square. Y minus y1 1 whole square. X minus c 1 whole square plus y minus 3 whole square. Squaring on both sides. Therefore, so square root cut అయిపోతుంది. A plus b whole square. A plus b whole square, a square plus b square 3 square 9 plus 2ab 2 3 6x. A minus b whole square, a square plus b square minus 2y is equal to same a square plus b square minus 2x. A minus b whole square. Next to a plus b, a minus b whole square, a square plus b square 3 square 9 minus 6y. Right, x square y square cancel, so remaining 6x minus 2y, 9 plus 1 10, minus 2x minus 6y, 1 plus 9 10, 1 plus 9 10, 10 cancel, 6x minus 2y. సో ఇవి చేంజ్ చేస్తే మైనస్ ఉంది కాబట్టి ప్లస్ వస్తుంది, ప్లస్ 6y ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ఫోర్ 6x ప్లస్ 2x 8x, 2 minus 2y plus 6y plus 4y is equal to 0. So 4 common, 4 2 ja 8, 4 1 ja is equal to 0. Therefore 2x plus 5 is equal to 0. So equation 5th, 4th complete అయిపోయింది, 5th. Solving from 4 and 5.
మనకి ఇప్పుడు రిక్వైర్డ్ సర్కమ్ సెంటర్ ఆన్సర్ వస్తుంది. 4 and 5. So x plus minus y plus 1 is equal to 0. 2x plus y is equal to 0. Right. Therefore x, y constant. Y నుంచి స్టార్ట్ చేయాలి. -1, 1, 1, -1. సో y 1 ఇక్కడ కాన్స్టెంట్ లేదు కాబట్టి 0, 2, 1. Therefore x is equal to AD minus BC. -1 into 0, 0, -1 by 2, 1, 1, 1, minus, so minus, plus 2. -1 by 3. X is equal to -1 by 3. So y is equal to denominator same, numerator 2, 1, 2, 1, 0, 0. Therefore answer 2 by 3. So yes, x comma y is equal to -1 by 3 కామా 2 by 3. ఇది మీకు సర్కమ్ సెంటర్ అంటే పాయింట్స్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఇచ్చినప్పుడు పాయింట్స్ ఫైండ్ అవుట్ చేయడం కొంచెం లెంతీ ఉంది. ప్రాక్టీస్ చేస్తే ఈజీ అవుతుంది. రైట్.